హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ షేడెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ కొద్దిగా లేట్ అయింది, ఇంకా ఇంటర్నెట్ ఇష్యూ అయితే సాల్వ్ అయితే కాలేదు. అందుకే అసలు వీడియోస్ అయితే చక్కగా అప్లోడ్ అయితే చేయలేకపోతున్నాను మొబైల్ డేటా తోటి. సారీ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు మీకు ప్రైమ్ డే సేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి 26th and 27th. ఆల్రెడీ 26 అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ 27th ఈరోజు ఒక్కరోజు అయితే ఉంది. ఈ ఒక్క రోజులలో మరి బెస్ట్ టీవీస్ అయితే పర్చేజ్ అయితే చేద్దాం ఈ యొక్క టీవీలో, ఈ యొక్క సేల్లో. హెచ్డిఎఫ్సి ద్వారా 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే ఉంది. అండ్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్, అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే యూజ్ చేయండి అండ్ డెబిట్ కార్డ్ ద్వారా ఓన్లీ 500 అయితే వస్తుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే మీకు 1250 అయితే వస్తుంది. అండ్ ఏదైతే హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అన్నారో అది ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రం పర్చేజ్ అయితే చేయకండి. ఇంకో వీడియో అయితే మీకైతే అప్లోడ్ అయితే అవుతుంది అండ్ ఆ వీడియో చూడండి, ఖచ్చితంగా చాలా షాక్ అయితే అవుతారు. సో నా యొక్క బెస్ట్ సజెషన్, ఓన్లీ మీకు 1250 వచ్చినా పర్లేదు, దాని ద్వారా కొనండి. అలాగే కూపన్స్ అయితే ఉన్నాయి, ఆ యొక్క కూపన్స్ కొన్ని టీవీల మీద ఇచ్చారు, ఆ టీవీలు కూడా మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ మాత్రమే ఇప్పుడు మీకు చెప్తాను. అల్లటప్ప టీవీస్ అయితే మీకైతే అస్సలకైతే చేయను. మీరు పెట్టిన పైసలకి కంపల్సరీ వాల్యూ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ట్రస్ట్ మీ. సో మొదటిగా వచ్చేసరికి LG 30 inches టీవీకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ యొక్క టీవీ వచ్చేసరికి 2020 మోడల్ అయినా పర్లేదు, బెటర్ పిక్చర్ క్వాలిటీ అండ్ బెటర్ వైబ్రెంట్ కలర్స్ అండ్ అదేవిధంగా కొంచెం ఆడియో లెవెల్స్ కూడా కొంచెం బెటర్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో పిక్చర్ క్వాలిటీ మాత్రం మీకైతే డోక్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఈ యొక్క టీవీలో. ఈ టీవీ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 16,300 17,000 రూపీస్లో అయితే ఉంది. ఇక్కడ ఎలాంటి కూపన్ కాయిన్స్ అయితే లేవు. అయినా కానీ మీ యొక్క బడ్జెట్, ఆల్రెడీ మనం కొన్ని బడ్జెట్ టీవీసే వచ్చేసరికి పర్చేజ్ అయితే చేస్తున్నాం మరి 32 inches టీవీలో. మరి ఇక్కడ వచ్చేసరికి LG ప్రీమియం సెగ్మెంట్ టీవీస్ అయితే ఉన్నది కాబట్టి కంపల్సరీ దీన్ని అయితే సజెస్ట్ అయితే చేస్తాను. ఈ టీవీని అయితే పర్చేజ్ అయితే చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. HDFC క్రెడిట్ కార్డ్ మాత్రమే యూజ్ చేయండి, ఓన్లీ ఈఎంఐ ట్రాన్సాక్షన్ అయితే చేయకండి. బట్ అండ్ డెబిట్ కార్డ్ ఓన్లీ 500 రూపీస్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టీవీ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ 32 inches టీవీ గురించి మాట్లాడుకుందాం. ఎంటర్టైన్మెంట్ టీవీస్. ఈ యొక్క టీవీ కూడా సూపర్ టీవీ అనమాట. ప్యానల్ అయితే యూజ్ చేస్తారు, 8 bit+ FRCVA ప్యానల్. అండ్ దీంట్లో అరౌండ్ 280 nits బ్రైట్ నైట్స్ 300 వరకు అయితే ఉంటుంది అనమాట. ఈ టీవీ ప్రైస్ వచ్చేసరికి 18,490 అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి ఎలాంటి కూపన్ కాయిన్స్ అయితే లేవు, ఓన్లీ HDFC డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే అయితే ఉంది. ఈ టీవీ కూడా మీరు ఈ యొక్క బడ్జెట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క టీవీ కూడా అయితే మీరైతే వెళ్ళొచ్చు. అండ్ అలాగే అన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మనకు టైజన్ వాయిస్ తోటి అయితే వస్తుంది. వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేయలేరు. అండ్ ఈ యొక్క టీవీని మీరు పీసీగా కూడా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట, పర్సనల్ కంప్యూటర్ కూడా. ఓకేనా? వచ్చేసరికి సోనీ బ్రావియా 32 inches టీవీ. ఇది రీసెంట్ 2021 మోడల్, బట్ దీని ప్రైస్ అనేది కొంచెం హై అయితే ఉంది. సిరీస్ వచ్చేసరికి 66103 అనమాట. అండ్ 27,490 అయితే ఉంది. సో ఈ రెండు టీవీల కంటే ఈ యొక్క సోనీ టీవీలో కొంచెం బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అండ్ క్లియర్ ఆడియో టెక్నాలజీ అయితే ఈ యొక్క టీవీలో ఇచ్చారు. అండ్ X రియాలిటీ ప్రో సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు మోషన్ ఎన్హాన్స్మెంట్ కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలలో. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీ యొక్క బడ్జెట్ ఇంత లేకున్నట్లయితే ఖచ్చితంగా LG ఆర్ సామ్సంగ్ తీసుకొని ప్రీమియం సెగ్మెంట్ టీవీస్ కావాలి అనుకునేట్లయితే. లేదు నా యొక్క బడ్జెట్ చాలా తక్కువ ఉంది అన్నట్లయితే ఫ్రెండ్స్ సానియో కైజన్ టీవీ అయితే మీకు అయితే సజెస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ ఉన్న టీవీలో. బట్ ఇప్పుడు అవైలబుల్గా అయితే లేదు. ఒకవేళ అవైలబుల్గా వస్తే ఈ యొక్క టీవీ అయితే తీసుకోండి. 32 inches టీవీ ఇప్పుడు మనకు సానియో కైజన్ అయితే అవైలబుల్గా అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఓనిడా 32 inches టీవీ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. ఒకవేళ మీ యొక్క బడ్జెట్ 14,500 అయితే కంపల్సరీ యొక్క టీవీని అయితే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. ఇది IPS ప్యానల్ తోటి అయితే వస్తుంది అనమాట. అరౌండ్ 300 అయితే బ్రైట్ నైట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మంచి టీవీ అండ్ పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ బాగా అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బెటర్గా అయితే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి అమెజాన్ ఫైర్ స్టిక్లో ఏదైతే OS అయితే ఉందో ఫైర్ OS అదే ఇక్కడైతే ఇచ్చారనమాట. అండ్ యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. ఈ యొక్క OS కూడా మీకు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, అమెజాన్ యాప్ స్టార్ ప్లస్, డిస్నీ ఇలాంటి అన్ని అప్లికేషన్స్ అనేవి ఈ యొక్క టీవీలో అయితే ఉంటుంది. అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్. ఇక్కడ గూగుల్ సపోర్ట్ అయితే లేదనమాట. ఓకేనా? ఈ యొక్క టీవీ కావాలనుకుంటే కంపల్సరీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేజ్ అయితే చేయొచ్చు. ఈ యొక్క టీవీ కూడా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే అవుతుంది. లేదు అన్నట్టయితే ఫ్లిప్కార్ట్ ఒక వీడియో చేశాను, ఆ యొక్క వీడియో చూడండి. అండ్ 32 inches టీవీ గురించి అండ్ 43 inches అండ్ 65 inches వరకు అయితే ఉంటాయి అనమాట. అక్కడ చూసేసి దాన్ని కంపేర్ చేసుకొని మీ యొక్క చాయిస్గా అయితే మీరైతే డిసైడ్ అయితే మీరు కొనండి. నేను మాత్రం ఓన్లీ ఇక్కడ స్పెక్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది, ఏది పిక్చర్ క్వాలిటీ బెటర్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది అనే దాని గురించి. ఓకేనా? బడ్జెట్ కూడా అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మీ బడ్జెట్ కూడా కన్సిడర్ చేసి అండ్ ఆ యొక్క టీవీని అయితే పర్చేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. 43 inches ఫుల్ టీవీ గురించి చూసినట్లయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు ఇంకా బెటర్ మీకు 43 inches టీవీ బడ్జెట్లో కావాలనుకుంటే అండ్ గో విత్ మోర్ ఫ్లిప్కార్ట్ డీల్స్ అనమాట. నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఎండ్ స్క్రీన్లో ఇక్కడ కార్డ్స్లో పెడతాను, అక్కడ క్లిక్ చేయండి.
అండ్ సామ్సంగ్ 43 ఇంచెస్ ఎంటర్టైన్మెంట్ టీవీస్ అనమాట. అండ్ ఏదైతే ఇంతకుముందు 30 ఇంచెస్ టీవీ అయితే ఉందో దాని నుంచి 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ కూడా అయితే ఉంది. అండ్ ఇది కూడా మస్తు డీల్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ మనకు ఇలా ప్రైస్ అయితే ఇవ్వలేదు. ఒకసారి నేను ఫ్లిప్కార్ట్ లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ని అయితే యూజ్ అయితే చేయండి. ఇది కూడా మనకు ప్రీమియం సెగ్మెంట్ టీవీస్లో సామ్సంగ్ ది బెస్ట్ అయితే ఉంటుంది అనమాట 43 ఇంచెస్లో కూడా. సో నెక్స్ట్ ఎల్జీ నుంచి ఎల్ఎం సిరీస్ అనమాట ఫ్రెండ్స్, 5650 PTA, ఇది 2020 మోడల్. అండ్ ఇక్కడ మనకు ఏది సామ్సంగ్ నుంచి మనకి ఎలాంటి కూపన్ కాయిన్స్ అలాంటివి అయితే లేదు. అండ్ ఒకసారి నేను ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ఏమైనా మనకు కాయిన్స్ నుంచి కూడా పర్చేజ్ చేస్తున్నట్టయితే అక్కడ మీకు పెడతాను, చూడండి ఒకసారి చెక్ చేయండి మీరు కొనేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఎల్జీ 43 ఇంచెస్ టీవీ గురించి చూస్తే ఇక్కడ మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ అని చెప్పుకోవచ్చు. 30,999కి ఐపీఎస్ ప్యానల్ అయితే ఉంటుంది కాబట్టి అల్టిమేట్ పిక్చర్ క్వాలిటీ అనేది ఈ టీవీలో అయితే వస్తుంది అనమాట. అండ్ వైబ్రెంట్ కలర్స్ అండ్ ది బ్లాక్స్ ఇది మాత్రం బెటర్గా అయితే ఉంటుంది. 30,999. ఇక్కడ కూపన్స్ అయితే ఉన్నాయన్నమాట, 1000 రూపీస్. అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా అయితే యూజ్ చేస్తే బెటర్ పిక్చర్ క్వాలిటీ కావాలిన ఒక 43 ఇంచెస్ టీవీ అయితే మీదైతే అవుతుంది. ఫ్రెండ్స్ మీరు ఎటుబడి మీరు బడ్జెట్ కేటగిరీలో కొనాలి అయితే అనుకుంటున్నారో ఆ బడ్జెట్ కేటగిరీ టీవీస్ కూడా మాక్సిమం వచ్చేసరికి ఏదైతే ప్రీమియం సెగ్మెంట్ టీవీస్ అయితే ఉన్నాయో దాని దరిదాపులు అయితే వస్తున్నాయి. సో కొంచెం మనీ యాడ్ చేసుకొని మీరు పర్చేజ్ అయితే చేస్తే బెటర్ అయితే నా యొక్క ఒపీనియన్ ఫ్రెండ్స్. ప్రీమియం సెగ్మెంట్ టీవీస్ మీ ఎందుకంటే సర్వీస్ అవన్నీ అయితే ఉంటాయి అండ్ మనకి కొంచెం ఎక్కువ కాలం కూడా అయితే వస్తాయి అన్నమాట. ఓకేనా. అండ్ బడ్జెట్లో చూసుకున్నట్టయితే నాకు ఒకటే అయితే ఇక్కడ అనిపించింది. అండ్ మిగతా ఈ టీసీఎల్ అవన్నీ అయితే ఉన్నాయి, బట్ అదైతే నాకైతే అంత బాగా అయితే అనిపించలేదు అమెజాన్ నుంచి. ఒకవేళ మీకు 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ కావాలనుకుంటే నేను చెప్పాను కదా ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది, దానికైతే వెళ్ళండి. ఓనిడా 43 ఇంచెస్ టీవీ ఫుల్ హెచ్డీ అండ్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్లిప్కార్ట్లో, అండ్ దానికైతే వెళ్ళి ఆ యొక్క వీడియో చూసి మీరు పర్చేజ్ చేయండి. ఓనిడా 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ వచ్చేసరికి ఇక్కడ ఐపీఎస్ ప్యానల్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో కూడా అరౌండ్ 282-300 నిట్స్ బెటర్ నిట్స్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ సరికి 25,000 అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 1000 రూపీస్ కూపన్ కాయిన్స్ అలాగే మనకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ డెబిట్ కార్డ్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో 23,500 అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. సో దీనికి ఆల్టర్నేటివ్గా వచ్చేసరికి 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ నోకియా అయితే ఉంది. అలాగే వచ్చేసరికి మోటోలా ZX2 అయితే ఉంది ఫుల్ హెచ్డీ టీవీ. అండ్ అదేవిధంగా మనకు వేరే టీవీస్ కూడా అయితే వీడియో అయితే చేశాను కదా, అక్కడికైతే వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 43 ఇంచెస్ 4K టీవీ గురించి మనం మాట్లాడుకుంటే ది ఫ్రేమ్ టీవీ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అండ్ పిక్చర్ క్వాలిటీ QLED టెక్నాలజీ. దీనికి మించిన టీవీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు QLEDలో. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 61,980 అయితే ఉంది. దీని కూపన్ కాయిన్స్ వచ్చేసరికి 1000 రూపీస్ అయితే ఉన్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు స్పెసిఫికేషన్స్ పరంగా HDR10 అయితే సపోర్ట్ చేస్తుంది, 10+ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. HDMI ARC ERC సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. సో పిక్చర్ క్వాలిటీ అండ్ గేమింగ్ పరంగా అంటే 60 హెర్ట్జ్లో మాత్రమే ఈ యొక్క టీవీలో గేమింగ్ పరంగా అయితే వాడవచ్చు. ఇది ఎందుకంటే 43 ఇంచెస్ టీవీ కాబట్టి. ప్రైస్ 61,980 అండ్ కూపన్ కాయిన్స్ యూజ్ చేసి అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేసి మీరు ఇంకొంచెం తక్కువ చేసుకొని తీసుకోగలరు. అండ్ 43 ఇంచెస్ ది QLED ఫ్రెండ్స్ అండ్ 4K LED అయితే కాదు, అండ్ క్లియర్ అండ్ క్రిస్పీ పంచీ కలర్స్ అయితే కనబడతాయి ఈ యొక్క టీవీలో. అండ్ స్టైలిష్గా అయితే ఉంటుంది ఈ యొక్క టీవీ అనమాట. ఒకసారి అయితే లుక్ అయితే వేయండి ఈ యొక్క టీవీ. తీసుకోవాలనుకుంటే మాత్రం మీ బడ్జెట్ ఇంతలో ఉన్నట్లయితే కంపల్సరీ దీనికైతే వెళ్ళిపోండి. నెక్స్ట్ సోనీ బ్రావియా 43 ఇంచెస్ 4K టీవీ 2021 మోడల్ ఫ్రెండ్స్. అండ్ ఈ టీవీలో సరికి అలెక్సా సపోర్ట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది, అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుంది, 4K HDR సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది మన ఇండియాలోనే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారని వీళ్ళకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఈ టీవీలో వచ్చేసరికి VA ప్యానల్ తోటి అయితే వస్తుందన్నమాట. అండ్ అల్టిమేట్ బ్రిలియంట్ వైబ్రెంట్ కలర్ కలిగేసే ప్యానల్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈ యొక్క టీవీలో ఆల్మోస్ట్ వచ్చేసరికి 400 నిట్స్ అండ్ 300 to 400 నిట్స్ బ్రైట్ నిట్స్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. అండ్ పిక్చర్ క్వాలిటీ అండ్ క్యాపబిలిటీ సూపర్గా అయితే ఉంటుంది. ఎక్స్ రియాలిటీ ప్రో కూడా సూపర్గా అయితే ఉంటుంది. మోషన్ ఫ్లో టెక్నాలజీ కూడా అల్టిమేట్ బ్లర్ ఫ్రీ ఎఫెక్ట్ అయితే మీకైతే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క టీవీలో. సో ఖచ్చితంగా ఈ టీవీని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు 43 ఇంచెస్ టీవీ. బట్ దీని ప్రైస్ సరికి 54,990 అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కూపన్ కాయిన్స్ అలాంటివి అయితే లేవు. అండ్ ఈ టీవీ HDFC డెబిట్ కార్డు మీద మాత్రం మీరు తక్కువగా అయితే కొనొచ్చు. ఓకేనా. ఈ టీవీ కూడా గట్టిగా సజెస్ట్ అయితే చేస్తాను. సామ్సంగ్ 43 ఇంచెస్ క్రిస్టల్ 4K టీవీ AV70 కరెంట్లీ నాట్ అవైలబుల్. అండ్ ఈ టీవీ కూడా VA ప్యానల్ అరౌండ్ 300 to 350 బ్రైట్ నిట్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ టీవీలో వచ్చేసరికి పిక్చర్ క్వాలిటీ అండ్ వైబ్రెంట్ కలర్స్, డీప్ బ్లాక్ కలర్స్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయన్నమాట ఈ యొక్క టీవీలో కూడా. అండ్ మరి ఈ టీవీ కొనాలా, సామ్సంగ్ ది ఫ్రేమ్ కొనాలంటే మీ టీవీ బడ్జెట్ ప్రకారం వెళ్ళండి. బడ్జెట్ ఇంత మీరు పెట్టగలనుకుంటే QLEDకి అయితే వెళ్ళండి. లేదు అనుకున్నట్టయితే ఈ టీవీ మనకు ఇప్పుడు అమెజాన్ లేదు కాబట్టి ఇక్కడ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అవుతుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి పర్చేజ్ చేయండి. 40,000 రూపీస్లో అయితే ఉంది. సో అల్టిమేట్గా తక్కువ ప్రైస్ అయితే ఉంది. అండ్ బెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే ఈ టీవీకి అయితే వెళ్ళండి. ప్రైస్ ఒకలా మీకు కన్సిడర్ చేయనట్లయితే QLED తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బడ్జెట్ కేటగిరీ Hisense 43 ఇంచెస్ టీవీ. ఇది 4 years కంపెన్సేషన్ వ్యారెంటీ అయితే వస్తుందన్నమాట.
అనమాట టీవీ మీద. ఇది 2021 మోడల్ ఫ్రెండ్స్. డాల్బీ విజన్, HDR10 అండ్ HLG సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ VI ప్యానల్ అయితే యూజ్ చేశారు. అరౌండ్ 400 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. పీక్ HDR బ్రైట్నెస్. అండ్ ఈ యొక్క టీవీలో పిక్చర్ క్వాలిటీ అండ్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఆల్రెడీ ఈ టీవీ అన్బాక్సింగ్ చేశాను, 55 inches టీవీ. అండ్ అలాగే VU తోటి కూడా కంపేరింగ్ అయితే చేశాను. అండ్ వైబ్రెంట్ కలర్స్ అండ్ కలర్స్ పంచిగా అయితే కనపడతాయి అనమాట. కొంచెం బెటర్ పంచి కలర్స్, వైబ్రెంట్ కలర్స్ ఎవరైతే కావాలనుకో ఖచ్చితంగా ఈ యొక్క టీవీని తీసుకోవచ్చు. ఇది మనకు 31,000 రూపీస్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ 1500 అయితే కూపన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ టీవీ కూడా ఖచ్చితంగా గట్టిగా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఎందుకంటే 4 years కంపెనీషన్ వ్యారంటీ కూడా అయితే వస్తుంది. ఇక్కడ 1500 వ్యారంటీ, 1500 కూపన్ కాయిన్స్ వ్యారంటీ, అలాగే మనకు HDFC డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు కూడా అయితే ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ 28,000 రూపీస్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొంచెం బడ్జెట్ కేటగిరీలో కావాలి అన్నట్లయితే ఇది అమెజాన్ బేసిక్ 43 inches 4K 5 టీవీ. అండ్ ఈ టీవీలో కూడా IPS ప్యానల్ అయితే చేశారు. ఈ టీవీ 27,490. ఓకే, టీవీలో పిక్చర్ క్వాలిటీ అదంతా బాగానే అయితే ఉంటుంది. బట్ సర్వీస్ పరంగా ఓకే, మరీ అంత గొప్పగా అయితే ఏమైతే లేదనమాట. ఈ టీవీని కూడా గట్టిగా నేనైతే సజెస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ అంతే ఈ యొక్క నాకు టీవీలో అనిపించినాయి. అండ్ ఇంకా 43 inches 4K టీవీస్ గురించి కావాలి అనుకుంటే అయితే కంపల్సరీ దీని ఒక వీడియో చేశాను ఫ్లిప్కార్ట్లో. ఆ యొక్క వీడియో అయితే చూసి దాన్ని కంపేర్ చేసి మీ మనీ మీరు ఒకటి చూస్ అయితే చేసుకొని నేను చెప్పగలను ఓకే ఈ టీవీ బెటర్ అండ్ ఈ టీవీలో ఈ యొక్క స్పెసిఫికేషన్ వల్ల ఈ యొక్క టీవీ బెటర్ అనేది నేను చెప్పగలను. అంతే. తర్వాత వచ్చేసరికి మీరు ఆలోచించే మీరైతే టీవీని అయితే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీన్ని మళ్ళీ కన్సిడర్ చేస్తాను సామ్సంగ్ ది ఫ్రేమ్ టీవీ 50 inches టీవీలో QLED టెక్నాలజీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అని చెప్పాను. అండ్ ఈ టీవీ కూడా మీకు సజెస్ట్ అయితే చేస్తాను. ఇక్కడ కూపన్ కోడ్స్ కూడా 1000 రూపీస్ అయితే ఉంది. బట్ దీని ప్రైస్ అనేది హెవీగా అయితే ఉంది. ఎందుకంటే QLED కాబట్టి అది కూడా సామ్సంగ్ బ్రాండ్ నుంచి. అండ్ QLED అంటే అది మనకు పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు QLEDలో సామ్సంగ్. అండ్ మరి ఈ టీవీ యొక్క ప్రైస్ 77,990 అయితే ఉందన్నమాట. అలాగే HDFC క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు యూజ్ చేస్తే ఇంకొంచెం తక్కువయ్యి అండ్ 76,000కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ బడ్జెట్ కేటగిరీని బట్టి మీరు చెక్ చేసుకోండి 50 inchesలో. నెక్స్ట్ వచ్చేసరికి 50 inches క్రిస్టల్ 4K టీవీ. అండ్ క్రిస్టల్ 4K అయితే మీకు సజెస్ట్ అయితే చేసలేను. అండ్ కొంచెం దాంట్లో సరికి మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఉండదు. సో అది లేకుండా మనం ఇప్పుడైతే ఎలాంటిది అయితే ఏమైతే చేయలేము ఒక టీవీలో, స్మార్ట్ టీవీలో. మరి అది కూడా సేమ్ నియర్ బై ఈ యొక్క టీవీకి అయితే ఉంటుందన్నమాట. సో సామ్సంగ్ ఇది 50 inches టీవీలో క్రిస్టల్ 4K టీవీ కావాలంటే ఖచ్చితంగా మనం AUV 70కి అయితే వెళ్ళొచ్చు. 50 inchesలో కూడా దీని ప్రైస్ 52,980 అయితే ఉంది. దీన్ని ఆల్రెడీ చెప్పాను 43 inches టీవీలో దీని స్పెసిఫికేషన్స్ అవన్నీ. అండ్ సేమ్ అప్లికేబుల్ టు 50 inches టీవీ కూడా, అలాగే 55 inches టీవీ కూడా. అండ్ ఇది ఇక్కడ మనకు 1000 రూపీస్ కూపన్ కోడ్స్ అండ్ అలాగే HDFC డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ అయితే చేయండి. బట్ EMI అయితే యూజ్ అయితే చేయకండి. సో దాని గురించి నేను వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ ఒకసారికి LG నుంచి కూడా 50 inches టీవీ, అది కూడా UM సిరీస్. అండ్ ఇక్కడ ఒకసారి ఈ టీవీ IPS ప్యానల్ తోటి అయితే వస్తుంది. అండ్ బెటర్ వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ కలర్స్ కూడా చాలా బెటర్గా అయితే కనబడతాయి ఈ యొక్క టీవీలో. సో వన్ ఆఫ్ ది మోస్ట్ రికమెండెడ్ టీవీ అనేది ఇదైతే చెప్తాను. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో ఒక మైనస్ ఏంటంటే మనకు మ్యాజిక్ రిమోట్ తోటి అయితే రావట్లేదు. ఈ మ్యాజిక్ రిమోట్ అనేది మనం సపరేట్ అయితే పర్చేజ్ అయితే చేయాలి. ప్రస్తుతానికి దీని ప్రైస్ వచ్చేసరికి 42,399 అయితే ఉంది. అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు HDFC క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసి పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క టీవీని కూడా అనమాట. టీవీ అయితే సో నెక్స్ట్ iSense 50 inches టీవీ. అండ్ ఈ టీవీని కూడా గట్టిగా సజెస్ట్ చేస్తాను. ఆల్రెడీ 43 inches టీవీలో ఈ టీవీ గురించి చెప్పాను కదా. సో VI ప్యానల్, బెటర్ VI ప్యానల్. ఇక్కడ 4 years ప్యానల్ వ్యారెంట్, 4 years కాంబినేషన్ వ్యారెంట్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఆఫర్స్ అయిపోతే మీకు అయితే 4 years వ్యారెంట్ అయితే రాదు. ఇక్కడ మనకు 1000 రూపీస్ కూపన్ కోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే వచ్చేసరికి HDFC డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెడ్మీ టీవీని కూడా అయితే మీకు అయితే సజెస్ట్ అయితే చేస్తాను. అండ్ ఈ యొక్క టీవీలో అరౌండ్ బ్రైట్నెస్ వచ్చేసరికి 250 to 350 వరకు అయితే ఉంటుంది. అండ్ 4Kలో వచ్చేసరికి HDR10కి డాల్బీ విజన్ కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ అలాగే గూగుల్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. అండ్ కిక్ వేక్ సెటప్ అండ్ కిక్ సెటిక్స్ అండ్ కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఏంటంటే ప్యాచ్ వాల్ 3తో వస్తుంది కాబట్టి MIలో ప్యాచ్ వాల్ 3తో వస్తుంది కాబట్టి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా సర్వీస్ సెంటర్స్ ప్రకారం కూడా కొంచెం సర్వీస్ వాళ్ళతో అయితే కొంచెం డీల్స్ అనేవి కుదిరించుకొని బెటర్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 30 watts ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఓన్లీ బ్రైట్నెస్ అనేది ఈ యొక్క టీవీలో కొంచెం తక్కువ అయితే ఇచ్చారు. అదొకటి మైనస్ అయితే ఉంది. దీని ప్రైస్ సరికి 36,399 అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మీకు కూపన్ కోడ్స్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు 1000 రూపీస్. అలాగే HDFC డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మీరు అయితే ఈ యొక్క టీవీని పర్చేజ్ చేసుకోవచ్చు. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, పర్చేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి అమెజాన్ బేసిక్ 50 inches 5 టీవీ. ఇది మా అమెజాన్ బేసిక్ 5. నెక్స్ట్ అమెజాన్ బేసిక్ 5 టీవీని అయితే 50 inchesలో సజెస్ట్ అయితే చేస్తాను. ఈ టీవీ కూడా మనకు IPS ప్యానల్ అండ్ గుడ్ పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే ఈ టీవీకి వెళ్ళండి. బట్ దీని ప్రైస్ తక్కువ అయితే ఉంది. అన్నిటికంటే 33,399, 34,000 అయితే వస్తుంది. ఎలాంటి కూపన్స్ అయితే లేవు. HDFC డెబిట్ కార్డ్ ద్వారా యూజ్ చేస్తే మీకు మాక్సిమం 32,500కి ఇలా వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. ఈ టీవీని కూడా గట్టిగా సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే, లేదా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా ఫ్లిప్కార్ట్లో గురించి, అండ్ ఆ వీడియో చూడండి.
నెక్స్ట్ 55 ఇంచెస్ టీవీ కావాలనుకుంటే ఫ్రెండ్స్, అండ్ మళ్ళీ నేనైతే గట్టిగా సజెస్ట్ చేస్తాను 55 ఇంచెస్ క్యూఎల్ఈ టీవీ. అండ్ ఇది మాత్రం అల్టిమేట్ 65 ఇంచెస్ టీవీ కూడా అయితే ఉంది. దాంట్లో కూడా నేనైతే సజెస్ట్ చేస్తాను. మీ ప్రైస్ అయితే అంత ఉన్నట్లయితే, బట్ నియర్ బై 92,990 అయితే ఉంది. అండ్ మనకు 1000 కూపన్ కాయిన్స్, అదేవిధంగా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. సో ఇది ఒక మంచి డీల్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనీ నుంచి 2 టీవీలు అయితే ఉన్నాయి. 2021 మోడల్ టీవీ అయితే ఉంది. అండ్ అదేవిధంగా 2020 మోడల్ అయితే ఉంది. 8,000 అనమాట. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలంటే ఈ యొక్క టీవీని అయితే ఖచ్చితంగా అయితే సజెస్ట్ చేశాను. బట్ అదేవిధంగా మీకు ఇక్కడ ప్రైస్ కూడా అయితే మనకు ఒక డీల్ అయితే ఉంది కాబట్టి, అండ్ మీ యొక్క ప్రైస్ రేంజ్ ఈ యొక్క రేంజ్లో ఉన్నట్లయితే కంపల్సరీ 8,000 అయితే తీసుకోమంటాను. లేదు అన్నట్లయితే దీనికైతే వెళ్ళిపోండి. అండ్ 2021 మోడల్ X80AJ అనమాట. అండ్ 77,990 అయితే ఉంది. ఇక్కడ ఎలాంటి కూపన్ కాయిన్స్ అయితే లేవు. అండ్ హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్, క్రెడిట్ ద్వారా మాత్రమే అవుతుంది. అండ్ మనం సోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అండ్ అల్టిమేట్ పిక్చర్ టెక్నాలజీ ఈ యొక్క టీవీలో అయితే ఉంటుంది. అండ్ మనకు 4K ప్రాసెసర్ కూడా అల్టిమేట్ అయితే ఉంటుంది. అండ్ మోషన్ రియాలిటీ ఫ్లో టెక్నాలజీ ఉండడం వల్ల బెటర్ మోషన్ ఎన్హాన్స్మెంట్ మీకు పిక్చర్ అయితే చూడవచ్చు అనమాట. సో మీకు బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఉంటుంది అనమాట. అలాగే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ గూగుల్ టీవీ అయితే కూడా ఉంటుంది. అండ్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. అండ్ ఆంబియంట్ ఆప్టిమైజ్ టెక్నాలజీ కూడా అయితే ఉంటుంది. ఎక్స్ బ్యాండ్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో బ్రిలియంట్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. సో మీ బడ్జెట్ ఇంత ఉంటే ఈ టీవీని తీసుకోండి. లేదన్నట్లయితే సోనీ 8,000 అయితే తీసేసుకోండి. నెక్స్ట్ సామ్సంగ్ ది 55 ఇంచెస్ 4K టీవీని అయితే గట్టిగా అయితే సజెస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా అల్టిమేట్ డీల్ అయితే అవుతుంది. 56,990 అనమాట. సో ఆల్మోస్ట్ మీరు వచ్చేసరికి 55,000 కూడా 50,000, 45,000 ఇలా అయితే పెడుతున్నారు బడ్జెట్ కేటగిరీ టీవీ. ఇంకొంచెం మనీ తీసుకుంటే బెస్ట్ బడ్జెట్, బెస్ట్ ప్రీమియం టీవీస్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మనకు 1000 రూపీస్ కూపన్ కూడా అయితే ఇచ్చారు. అలాగే హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే ఈ టీవీని మీకు గట్టిగా అయితే సజెస్ట్ అయితే చేస్తాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి UM సిరీస్ 7290 PDD అల్టిమేట్ అనమాట. ఈ యొక్క టీవీ 55 ఇంచెస్ టీవీ చెప్పాను ఆల్రెడీ మీకు. అండ్ ఈ యొక్క టీవీలో సరికి మనకు ఓన్లీ ప్రాబ్లం మ్యాజిక్ రిమోట్ అయితే రాదని చెప్పాను. అండ్ అదొకటి. సో మిగతా అన్నీ అయితే పర్ఫెక్ట్ IPS ప్యానల్ అండ్ వైడ్ వ్యూ యాంగిల్ ఎక్స్పీరియన్స్ అండ్ కలర్స్ అండ్ అల్టిమేట్ అనమాట. డీప్ బ్లాక్స్ కూడా ఉంటాయి. టీవీ 49,000 రూపీస్ వస్తుంది. అండ్ మనకు కూపన్స్ అయితే ఉన్నాయి 1000 రూపీస్. అలాగే హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. ఈ టీవీ కూడా గట్టిగా అయితే సజెస్ట్ అయితే చేస్తాను. మీ బడ్జెట్ ఇంత ఉన్నట్టయితే ఈ టీవీ తీసుకోండి. లేదు అన్నట్టయితే సామ్సంగ్ ఈ క్రిస్టల్ 4Kలో ఈ యొక్క టీవీ తీసుకోండి ఫ్రెండ్స్. వీళ్ళకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ 55 ఇంచెస్ టీవీలో ఐసెన్స్ అండ్ అదేవిధంగా VU యాక్షన్ సిరీస్ ఈ 2 టీవీలు అయితే సజెస్ట్ అయితే చేస్తాను. మీరు మీ యొక్క బ్రాండ్ లైక్ని బట్టి మీరు అయితే టీవీస్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ 2 టీవీలలో బెటర్ పిక్చర్ క్వాలిటీ, బెటర్ వైబ్రెంట్ కలర్స్ అయితే ఈ టీవీలో అయితే ఉన్నాయన్నమాట. సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ కొంచెం లిటిల్ బిట్ మోర్ బిట్ అని చెప్పొచ్చు. కొంచెం VUలో వచ్చేసరికి బెటర్గా అయితే ఉంటాయని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ దీనికి దానికి కంపారిజన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. బట్ దానికి అంత రెస్పాన్స్ అయితే లేదు ఆ యొక్క వీడియోకి. అండ్ మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఏ వీడియో చేసినా కానీ అయితే వేస్ట్ అయితే అవుతుంది. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. రెడ్మీ 55 ఇంచెస్ టీవీని సజెస్ట్ చేస్తాను. ఈ టీవీలో ALLM ఆటోలో లేటెస్ట్ మోడ్, అలాగే మీకు OS కూడా చాలా బెటర్ OS ప్యాచ్ వాల్ 3.0 తోటి రన్ అవుతుంది. అండ్ ఎలాంటి ల్యాగ్ అయితే ఉండదు. అలాగే సర్వీస్ అనేది కూడా బాగా అయితే ఉంటాయి. అండ్ ఈ టీవీలో అరౌండ్ వచ్చేసరికి 300 to 350 అండ్ 280 ఇలా అయితే బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. వీలైతే మనకైతే మెన్షన్ అయితే చేయలేదు. బట్ అరౌండ్ 350 వరకు అయితే ఉండొచ్చు ఈ యొక్క టీవీలో. అండ్ ఈ టీవీలో వచ్చేసరికి 43 ఈ టీవీ ప్రైస్ 43,999, 44,000. అండ్ అదేవిధంగా కూపన్ కాయిన్స్ అయితే ఉన్నాయి 1000 రూపీస్ తక్కువ అవుతుంది. అలాగే హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఉన్నాయన్నమాట. ఈ టీవీ యూజెస్ పర్చేస్ అయితే చేయొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ మీకు వైబ్రెంట్ పిక్చర్ కలర్స్ అయితే ఈ యొక్క టీవీలోనే. అలాగే ఈ టీవీలో వచ్చేసరికి మనకు బడ్జెట్ కేటగిరీలో HDMI 2.1 ERC అయితే ఉంది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఫ్రెండ్స్ 65 ఇంచెస్ టీవీలో కూడా మనం ఈ X80Jని అయితే తీసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను. బట్ దీని ప్రైస్ ₹1,00,000 పైగా అయితే ఉంది. అండ్ ఇక్కడ కూపన్ కాయిన్స్ కూడా ఎలాంటిది ఇవ్వలేదు. ఓన్లీ మరి ప్రైవేట్ లాంచ్గా అయితే ఈ యొక్క టీవీని తీసుకొని అయితే వచ్చారు. అండ్ అదేవిధంగా గూగుల్ టీవీ కూడా అయితే ఉంటుంది. ఈ యొక్క టీవీలో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఆప్టిమైజేషన్లో అండ్ ఆప్టిమైజేషన్లో హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే మీరు అయితే పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మీ యొక్క ప్రైస్ ఇంత ఉన్నట్లయితే 65 ఇంచెస్ టీవీ, ఇది 55 ఇంచెస్ కూడా అయితే కాదు, 65 ఇంచెస్ టీవీ సార్ మీకు గట్టిగా సజెస్ట్ చేస్తాను. 65 ఇంచెస్ టీవీ క్రిస్టల్ 4K Pro. ఈ యొక్క టీవీ కూడా అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పాను మీకు ఆల్రెడీ. దీని ప్రైస్ 89,990 అవుతుంది. అండ్ కూపన్ కాయిన్స్ కూడా అయితే ఉన్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. అండ్ అది యూజ్ చేసి మీరు ఈ టీవీ 65 ఇంచెస్ టీవీ అయితే పర్చేజ్ చేయొచ్చు. LG నుంచి కూడా 65 ఇంచెస్ టీవీ అయితే ఉందన్నమాట. దీని ప్రైస్ 76,999 అయితే ఉంది. 2020 మోడల్ ఫ్రెండ్స్. UM సిరీస్ 7290. ఇది మాత్రం అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. తక్కువ ప్రైస్లో LG నుంచి బెస్ట్ బడ్జెట్ టీవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ టీవీలో కూడా మనకు 1000 రూపీస్ కూపన్ కాయిన్స్, అలాగే వచ్చేసరికి
హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది కూడా మీకు బెస్ట్ సజెషన్. బడ్జెట్లోకి 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే కొడాక్ 65 ఇంచెస్ టీవీ తక్కువ ప్రైస్లో తీసుకోవచ్చు. 51,990. ఇక్కడ ఎలాంటి కూపన్ కాయిన్స్ అవన్నీ అయితే లేవు. ఈ టీవీలో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ డాల్బీ విజన్ HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది, HLG సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ అటమాస్ సపోర్ట్ అయితే DTS ట్రూ సరౌండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క టీవీలో 500/550 బ్రైట్నెస్ విత్ IPS ప్యానల్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. బట్ ఓన్లీ మీకు వచ్చేసరికి 1.5 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుందన్నమాట. అది ఒక్కటే ఈ యొక్క టీవీలో మైనస్. అండ్ ఖచ్చితంగా ఈ బడ్జెట్ కేటగిరీలో తీసుకోవాలనుకుంటే 51,990కి అయితే ఈ యొక్క టీవీ తీసుకోవచ్చు. అలాగే ఒక 1000 రూపీస్ కూడా తగ్గుతాయి అన్నమాట మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే. నుంచి కూడా 65 ఇంచెస్ టీవీని అయితే మీరు ఖచ్చితంగా అయితే తీసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు చెప్పాను ఆల్రెడీ రెడ్మీ టీవీలో LLM సపోర్ట్, అదేవిధంగా HDMI ERC A 2.1 సపోర్ట్ అయితే ఉందని చెప్పాను. అండ్ సో దానివల్ల ఈ టీవీని అయితే తీసుకోవచ్చు. బడ్జెట్ కేటగిరీలో 60,000 రూపీస్ అయితే ఉంది. 65 ఇంచెస్ 1000 రూపీస్ తక్కువ చేసినట్టయితే 58కి అలా అయితే వస్తుంది. అండ్ అదే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు కూడా ఉన్నది అనమాట. అండ్ తక్కువకి అయితే రావచ్చు. ఈ యొక్క టీవీని కూడా మీకు గట్టిగా అయితే సజెస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టీవీ వచ్చేసరికి VU 65 ఇంచెస్ టీవీ. ఈ టీవీని నేను మీకు అన్ని టీవీలో 65 ఇంచెస్ బడ్జెట్లో కంటే ఈ టీవీని మీకు అయితే ఖచ్చితంగా పికప్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఈ టీవీ నేను అన్బాక్సింగ్ చేశాను అండ్ పిక్చర్ క్వాలిటీ, వైబ్రెంట్ కలర్స్, అల్టిమేట్ VA ప్యానల్, ఈ యొక్క ప్యానల్ అయితే చేస్తారనమాట. సో 100 వాట్ సౌండ్ బార్. ఓకే, నేనైతే దాని గురించి మాట్లాడాను ఎందుకంటే 100 వాట్ సౌండ్ బార్ అంత బెటర్గా అయితే లేదు. ఖచ్చితంగా మీరు సౌండ్ బార్ అయితే తీసుకోవాలి. ఓకే, చిన్న రూమ్ అయితే ఓకే, కానీ అండ్ మీరు ఎక్కువ రూమ్ పెద్దగా ఉన్నట్లయితే ఈ టీవీ సౌండ్ బార్ అయితే పనికిరాదు. కానీ ఖచ్చితంగా సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్ కానీ తీసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటే మాత్రం అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. అండ్ గట్టిగా నేనైతే సజెస్ట్ చేస్తాను. ఈ యొక్క టీవీ 68,490, ఇప్పటి వరకు 70,000 రూపీస్లో అయితే ఉందన్నమాట. సినిమా యాక్షన్ సిరీస్ టీవీ 65 ఇంచెస్ది. బట్ ఇప్పుడు 68,490 ఈ టీవీని అయితే గట్టిగా నేను సజెస్ట్ చేస్తాను, తీసుకోండి. అండ్ అదేవిధంగా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మీరు డెబిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసి ఈ టీవీని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పటివరకు అయితే నేను చెప్పింది అండ్ ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో చెప్పినది బెస్ట్ టీవీసే. ఈ బెస్ట్ టీవీస్ నుంచి మీరు ఇంకా బెస్ట్ టీవీస్ని అయితే పిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పాను ఈ టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా అయితే ఉంటుందని చెప్పాను. ఏ టీవీని ఎక్కువగా మీకు చెప్తున్నాను తీసుకోమని చెప్పాను, అది ఆలోచించి అండ్ కొంచెం గ్రహించి తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు కానీ మీకు వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే మీరైతే పిక్ చేసుకోగలుగుతారు ఈ యొక్క సేల్లో అనమాట. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. అండ్ ఓకేనా, ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.